ఎనిమిదోది, కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. శరీరం మీద నమ్మకం. అందరూ శరీరం మీద నమ్మకం అనండి. నాకు తెలుసు, నేను చేయను పొరపాటు, నేను పడను, నేను స్ట్రాంగ్. శరీరం మీద నమ్మకం, కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్, ఇట్ ఈస్ డేంజరస్. ఎవరైతే శరీరం నమ్ముకుంటారో అది చాలా కష్టం. అందుకే ఫిలిప్పీలు 3:3 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:3. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు. చూడండి, శరీరమును ఆస్పదము చేసుకోనక. ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? హ్యావింగ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. నెవర్ ట్రస్ట్ యువర్ ఫ్లెష్. లేదు, ఈరోజు పేరు చేసుకోవడం పర్లేదు, నేను జయిస్తా. అది శరీరం మీద నమ్మకం. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు నమ్మకం ఉంది, ఓకే, నాకు బలం ఉంది. నో. ఎప్పుడైతే ఆ రోజు నువ్వు దేవుని మీద ఆధారపడ్డావో, శరీరం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి ఆ మార్గాన్ని నువ్వు దేవునికి అప్పగించుకున్నావో, దేవుడు ఆ లోయలను చక్కగా పైకెత్తుతాడు, కొండలను కిందకు దించుతాడు, నీకు మార్గము సరళము చేస్తాడు. డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. శరీరం మీద ఆధారపడితే ఏమవుతుందంట? శోధనలో పడతాం. హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్, it will make you fall into temptation. All right. 9, pride, man. Pride అంటే ఏంటి? గర్వము. ఇర్మియా గ్రంథం 50:32. జెర్మియా చాప్టర్ 50:32. గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును. ఏమవుతారంట? గర్విష్ఠుడు తొట్రిల్లి కూలుతారంట. ప్రైడ్ పీపుల్ will fall, shall stumble and fall. మామూలుగా పడ్డాడు, తూలుతూ పడతాడంట. అంటే స్టైల్గా పడతాడనమాట. ప్రైడ్ పీపుల్ విల్ ఫాల్ ఇన్ గుడ్ స్టైల్. గర్విష్ఠుడు తూలి తొట్రిల్లి కూలును. అతని లేవనెత్తు వాడు ఎవడును లేకపోవును. సో ప్రైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఒక్కొక్కసారి దేవుని అడగాలి. అందుకే ఒక్కొక్కసారి అడగాలన్నమాట. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళు ఎవరంట? వినయముగా. అందుకే అంటారు, దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. నేను గుడికి రాను, అదేంటది? అది గర్వము. దట్స్ ప్రైడ్. ఐ వాంట్ కమ్ టు చర్చ్. నాకు దేవుడు అవసరం లే, నా కాన్ఫిడెన్స్ నేను చదువుకున్నాను, నేను సంపాదించుకోవాలి, నేను చేసుకోగలను. యూ డోంట్ నో. ఒకడు బాగా సంపాదించేశాడు, నా ప్రాణమా ఆస్తి అంతా సంతోషించు, దేవుడు అవసరం లే. ఏమైంది దేవుడు? టునైట్ ఐఎమ్ టేకింగ్ యువర్ డిమాండ్. ప్రైడ్ ఈజ్ డేంజరస్. ఓకే, యు నీడ్ గాడ్. 10వ పాయింట్, గర్వము తూలి తొట్టిల్తారంట. ఓకే, అలాగే తూలి తొట్టిలో ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరో తెలుసా? యవ్వనులంట. ఎందుకంటే వాళ్ళ బలం మీద గర్వం ఎక్కువ. అందుకే మామూలుగా పడరు యవ్వనులు. దుబేలా పడతా ఉంటారు ఆత్మీయ జీవితంలో. చూడు, ముసలివాళ్ళు, రోగాలు ఉన్నవాళ్ళు, కసలు ఉన్న వాళ్ళు అంత త్వరగా పడరు. గర్వం, యంగ్ పీపుల్ భలే పడతారు. మీరు దిబే అని పడతారు. కానీ తగ్గించుకొని ప్రార్థనా పరులైన యవ్వనులు నిలకడగా ఉంటారు. యు సీ దట్? వై యంగ్ పీపుల్ ఫాల్? దే ఆర్ కాన్ఫిడెంట్, మెయిన్ దే ఆర్ పఫ్డ్ అప్. ఎందుకంటే కొంచెం బలం ఉంటుంది కదా శరీరంలో. దేవుడు ఆ వయసులో బలాన్ని ఇస్తాడు. ఓకే, యా. 10వది ఏంటంటే లేజినెస్, బద్ధకం. ఎవరు చేసుకుంటారులే ప్రేయర్, మా అమ్మ చేస్తుందిలే, నేను డాడీ చేస్తాడులే, వారంకి ఒకసారి చేసుకుంటాంలే. బద్ధకం, లేజినెస్. సామెతలు 15:19. సోమరి మార్గము ముళ్ళ కంచె. ఏంటంట సోమరి మార్గము? ముళ్ళ కంచె. ముళ్ళ కంచెలు ఉంటాయంట. అరే నువ్వు ప్రార్థించుకుంటే ఏమవుతుందంట? నేను నీకు ముందుగా పోవచ్చు, సరళము చేస్తాడంట. హీ విల్ క్లియర్. 1 కొరింథీయులు 10:7. 1 Corinthians 10:7. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వల్లే మీరు విగ్రహారాధకులై ఉండకుడి. చూసారా? అందుకే కొన్నిసార్లు కష్టాలు వచ్చి ఆ కష్టంలోంచి సాక్ష్యం వచ్చినప్పుడు బాగుంటుంది నీకు. అవునా? 10 పిల్లలు పుట్టారు, మర్చిపోతావా సాక్ష్యం? మర్చిపోవు. ఎందుకంటే ఎప్పుడు చెప్పాను నేను, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే దేవుణ్ణి దేవుడిగా ఆరాధించలేదో దేవుడు చూశాడు అనమాట. అరే నన్ను ఆరాధించట్లేదా వీళ్ళు నన్ను దేవుడిగా. చూడండి, మనం అందరం చూసి ఏమనుకుంటాం తెలుసా? యేసుప్రభు వారు మందిరంలోకి వెళ్ళి ఏం చేశారు? అక్కడ గొర్రెలు నమ్మి, ఆ కోళ్ళు నమ్మి, ఆ చిల్లర ఉండేటువంటి బల్లల్ని ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? తిరిగేసేసాడు. మనందరం కోపం దాన్ని వాడుకుంటూ ఉంటాం. ఓకే, ఒక రకంగా చూస్తే ఏమైందో తెలుసా? హగ్గైలోని జకర్యాలోని ఉంటుందన్నమాట. వాళ్ళు
గుడ్డి వాటిని కుంటి వాటిని తీసుకొస్తున్నారంట. అరే ఇది బాలేదు, ఇచ్చేసాయి, ఈ దేవుడికి ఇవ్వాలి కంపల్సరీ, ఇది ఇచ్చేసాయి, సచ్చేటట్టు ఉంది ఇది అని జబ్బాట్లని మిగిలిపోయిన చిల్లరనే, అవునా, వాటిని వీటిని తెచ్చి అక్కడ పెట్టేశారంట. ఆయన చూసి నా మందిరం ఎంత లోకువా, నేను రాజులకు రాజుని, ఉత్తమమైంది నాకు ఇవ్వాలా, ఈ పనికి మళ్ళీ నాకు ఇస్తారని చెప్పి ఏం చేశాడంట, అన్నీ ఇసిరి కొట్టాడంట. యు సీ దట్స్ ద వన్ ఆఫ్ ద రీజన్ యూ నీడ్ టు హానర్ గాడ్ విత్ ద బెస్ట్. మొదటిది ఆయన మొదటివాడ, కడపటివాడు ఆయన మొదటివాడు అనమాట. కడపటి కూడా అందుకే ఆయన, బట్ బిఫోర్ అండ్ హీఈస్ ద బిగినింగ్, హీఈస్ ద ఫస్ట్ ఆఫ్ ద ఫస్ట్. గాడ్ రిక్వైర్స్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనండి. ఉత్తమమైన దాంట్లో ఉత్తమమైంది అనండి, మొదటి దాంట్లో మొదటిది అనండి. 11 బద్ధకము. 11 ఎన్ని దేనికి వస్తాయి శోధనలో అని తెలుసుకోవాలి. అన్నీ రాంగ్ ఫెలోషిప్, చెడు సహవాసం అనండి. అందరూ పక్కలతో చెప్పండి, మీ అబ్బాయి మీద మీ అమ్మాయి మీద ఒక కన్నయ్య అనండి. ఇది ఒక కన్నయ్య. మా అబ్బాయి చాలా మంచి బ్రదర్, ఒక కన్నయ్య. యూ నీడ్ టు నో సంత పూడేనాయ్ యా. ఎందుకంటే ఇందాక చెప్పాను, శరీరం మీద నమ్మకము పెట్టుకోవద్దు. డోంట్ ట్రస్ట్ యువర్ ఫ్లెష్, హ్యావింగ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. ఓకే, యా, నెవర్. చెడు సహవాసము. ఆదికాండం 38 మొదటి 2 వచనాలు. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరాను ఒక అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళెను. ఎందుకంట నీకు, పోనీ ఒక్కడివే ఉన్నావా, సింగిల్గా 12 మంది ఉన్నారు, కబుర్లు చెప్పడానికి, కొట్టుకోవడానికి, ఆడుకోవడానికి ఒక్కొక్కడు ఉన్నారు. వీళ్ళందరినీ విడిచి ఎక్కడ పోయావంట నువ్వు? ఎక్కడ పోయావంట? అదుల్లామీయుడంట హీరా దగ్గరికి. ఎందుకు పోయాలి? అనుజనుల దగ్గరికి. యూదాకు ఒక వాగ్దానం ఉంది. యూదా నీ నుంచి ఎవరు వస్తారంట? రాజులు, రాజదండం వస్తుందంట. అంటే యోధా కొడుకు ఏమవ్వాలా? రాజు అవ్వాలా. కానీ యోధా చెడు సహవాసము చేసి ఏం చేశాడో చూద్దాం. చదవమ్మా. హీరా పోయి అదుల్లామీయుని దగ్గరికి పోయాడంట. నువ్వు నా ఫ్రెండ్ రా, మనం వ్యాపారం చేసుకుందాం, గుడ్ బిజినెస్ పార్ట్నర్, యా గుడ్. చూద్దాం. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఏం చేశాడు? చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఎన్ని తరాలు ఆలస్యమైందో తెలుసా యూదాకు రాజు అవ్వడానికి? ఎన్ని తరాలు ఆలస్యమైంది? 10 తరాలు. చెడు సహవాసముతో ఏమైపోయాడు? శోధనలో పడిపోయాడు. హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్, శరీరం మీద నమ్మకం. ఓకే, రాంగ్ ఫెలోషిప్. అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం ఎవరి మీద ఉంది? యూదా మీద. ఇప్పటికి యేసయ్యను ఏమంటారో తెలుసా? యూదా గోత్రపు సింహం. కానీ మొదటి రాజు రావడానికి ఎన్ని తరాలు పట్టింది? ఈ తరాల్లో ఒకళ్ళని పెట్టి ఈ తరాల గురించి రాస్తారు. ఏంటో తెలిసేది అక్కడ? ఒక గ్రంథంలో రాస్తారు. రూతు గ్రంథం రాస్తారా లేదా? బోయాజు, వాళ్ళు వీళ్ళు, ఫరేజు, అక్కడి నుంచి ఫైనల్గా ఎవరు వస్తారు? దావీదు. అంటే యూదా గోత్రం నుంచి మొట్టమొదటి రాజు ఎవరు? దావీదు. యు సీ దట్. 10 తరాలు, 10 generations మెయిన్. ఎందుకు ఆలస్యం జరిగింది? చెడు సహవాసములో పడిపోయాడు. 12 ప్రకటన 2:18 నుంచి చదువుదాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆగండి, ఇది ఎక్కడికి? ఇది అన్యజనులకా సంఘానికా? రైట్. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనిచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చు. ఎక్కడుందంట ఈమె? ఎక్కడుందంట? అందుకే నాకు ఏం చెప్పమన్నాను? రైట్. యెజబెలు అను స్త్రీని ఉండనిచ్చు. చదువమ్మా. ఏం చేస్తుందంటే ఈమె? జారత్వము చేయుటకు సంఘములో భక్తులను, విశ్వాసులను పడవేయడానికి ఉంటుందంట. చదువమ్మా, ఇంకేం చేస్తుందో? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు. ఎవరికి బోధిస్తుందంట? దాసులకు బోధిస్తుందంట. వారిని మోసపరుచుచున్నది. There is a judge bell in the spirit in the church. 13 దర్శనము అనండి.
యూ నీడ్ హ్యావ్ ఎ విజన్. ఒక్కొక్కసారి వాక్యాన్ని నమ్మి గురిగా పెట్టుకోవాలంట. గురి అనండి, వాక్యాన్ని నమ్మి గురిగా పెట్టుకోవాలా. చూద్దాం. నాట్ హ్యావింగ్ ఎ గుడ్ విజన్ ఆర్ ఎ గుడ్ డెస్టినేషన్, ఒక గురి కానీ దర్శనం కానీ లేకపోవడం వల్ల ఇందులో పడిపోతారంట, శోధనలో పడిపోతారంట. మొదటి యోహాను 3 వచనాలు చదువుదాం. 1 John chapter 3 verse 1 to 3. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ ఆయన యందు ఈ నిరీక్షణ అంటే గురి, తర్వాత వస్తాడు, మనం ఎత్తబడతాము, ఆయనలా అవుతాము అనేటువంటి గురి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనినా ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకో. ఒకవేళ ఈ గురి లేకపోతే ఏమవుతావు? నువ్వు కూడా శోధనలో పడిపోతావు. గురి అనండి, ఎస్, ఈ నిరీక్షణ. అమ్మో, ఎవ్రీ డే ఐ నీడ్ టు గో అండ్ మీట్ దిస్ గాడ్, మ్యాన్, దిస్ గాడ్, ఐ నీడ్ టు మీట్ దిస్ గాడ్. ఈ గురి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తను తాను పవిత్రపరుచుకుంటారంట. హీ విల్ మేక్ హిమ్సెల్ఫ్ హోలీ అండ్ రైచస్. 14 1 Peter 2:5 చదువుదాం ముందు. 1 Peter 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. ఆత్మ సంబంధమైన బలి అనండి. ఇంగ్లీష్లో చూస్తే యూ ఆల్సో యాజ్ లైవ్లీ స్టోన్స్. అంటే ఈ జీవితం అంతా ఎలా చదవాలంట? త్యాగపూరితమైన జీవితం. బలియాగం అనండి. యూనో, అవర్ లైఫ్ షుడ్ బి అ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్. యేసుక్రీస్తు ద్వారా చూడండి, యూ also as lively stones are built upon a spiritual house, a holy priesthood, to offer up what sacrifices? Spiritual sacrifices. ఈరోజు మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఈ వాక్యం వింటున్నారంటే మీరు ఆత్మీయ త్యాగము చేశారు. ఇంట్లో కూర్చోలేరు, ఆదివారం వారం అంతా పనిచేస్తారు, ఇంట్లో కూర్చోవచ్చు కదా, హాయిగా ఏదన్నా మంచి ఎక్కడికైనా పోవచ్చు కదా. కానీ ఏం చేశారు మీరు? ఆత్మీయ త్యాగం. ఇది మీరు ఎల్లప్పుడూ నిలుపుకొనుగాక. స్పిరిచువల్ సాక్రిఫైస్. యూ వాంట్ టు వర్షిప్ గాడ్. కొంతమంది ఇంకా ముందే వచ్చి దేవుని ఆరాధిస్తారు. దే విల్ వర్షిప్ గాడ్, దే లైక్ గాడ్. స్పిరిచువల్ సాక్రిఫైస్. స్పిరిచువల్ సాక్రిఫైస్, త్యాగము చేయాల. స్పిరిచువల్ సాక్రిఫైస్. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారంట. ఎ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్. పొద్దున్న లేసి త్యాగం చేయాలా, కొంచెం నీ ఆత్మకు సమయము తీయాలి. 15 ఐసోలేషన్, వేరుపరచబడుట. ఏం చేయబడుట? మేము ఫ్రెండ్స్ అండి, ఎప్పుడు కలిసే ఉంటాం, మీరు నేను ఏకమై ఉన్నాం. వద్దు, కాసేపు వేరుగుండి ప్రార్థన చేసుకోండి. సమ్టైమ్స్ యేసుప్రభు శిష్యులతో జీవితాంతం కలిసే ఉంటాను రండి అని పిలిచాడు. తర్వాత కూడా కలిసే ఉంటాం. కానీ అప్పుడప్పుడు ఏం చేసేవాడు? వాడిని వదిలేసి ఎక్కడ పోయేవాడు? కొండకి పోయి ఒక రోజంతా ప్రార్థన చేసుకొని మళ్ళీ వచ్చేవాడు. మళ్ళీ ఒకసారి వెళ్ళిపోయేవాడు. అలాగా ప్రతిరోజు వారానికి ఒకసారి 2 సార్లు 3 సార్లు ఏమైపోయింది దానికి అందరితో కలిసి మళ్ళీ ఆరాధించేవాడు సంఘంలో. మళ్ళీ ఎస్కేప్. సెపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సెపరేషన్. మత్తయి సువార్త 14:23. మాథ్యూ 14:23. ఆయన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగానండి. అప్పుడప్పుడు గ్యాంగ్ వదిలేయాలా, 2 గంటల బ్రేక్ తీసుకో ఫ్యామిలీ నుంచి. ప్రే అండ్ కమ్ బ్యాక్. ఆయన జనసమూహములను పంపివేసి బ్రేక్ తీసుకోవట్లేదా? కొంచెం పొద్దున్నే లేగు. ప్రార్థన చేయుటకు ఏకాంతముగా. అవును, కరెక్టే. ప్రార్థన అనేక రకాలు. కలిసి ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేస్తే అభిషేకం పెరుగుతుంది, సంఘానికి రావాలా. 2-3 నా నామాన్ని ఏకీభవిస్తే ఏం చేయమన్నాను నేను? దాన్ని నిశ్చయముగా చేస్తాం. కరెక్ట్, దెర్ ఇస్ పవర్. అది సెకండ్. కానీ దానికి నువ్వు దేవునితో ఏకీభవించి ప్రార్థన యొక్క శక్తి తెలిసిన తర్వాత అప్పుడు సహోదరుడితో ఏకీభవిస్తే ఇద్దరు కలిపి ఇంకా గొప్ప కార్యాలు చేయొచ్చు. లూకా 9:18. లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనము.
ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన ఆగండి, చేయుచుండగా కలిసి ప్రార్థన చేశాడు శిష్యులతోటి, సంఘంలో చేశాడు, అందరి ముందు చేశాడు, కానీ వేరుగా ఉండి కూడా చేసుకున్నాడు. ఒంటరిగా, అందరూ ఒంటరిగా అనండి. ప్రేయింగ్ అలోన్ ఇస్ ఆల్సో ఎ వెరీ పవర్ఫుల్ ప్రేయర్. కలిసి ప్రార్థించాలా, సమాజంలో ప్రార్థించాలి, ఇతరులకు ప్రార్థించాలా, కలిసి స్తుతించాలా. ఎందుకంటే కూడుకోవాలా, అంత్య దినాల్లో ఎంత కూడుకుంటే అంత మంచిది. కానీ ఒంటరిగా కూడా ప్రార్థన చేసుకోవాలా. సెపరేషన్. ఒకవేళ నువ్వు ఒంటరిగా చేసుకోకపోతే ఏమైపోతావు? పడిపోతావు. సెపరేషన్ విల్ కీప్ యూ ఫ్రమ్ ఫాలింగ్ డౌన్. 16 పక్కలతో చెప్పండి, బిజీ అనండి. అదే డేంజరస్. బిజీ ఒక్కొక్కసారి ఏంటంటే కరెక్టే, బిజీ ఉంటుంది. బిజీలో కూడా కొంత సమయం తీసుకోవాలి. ఒక్కొక్కసారి బిజీ లైఫ్లో పడిపోయి బ్రేక్ ఎక్కువైపోతే కష్టమవుతుంది. ఎలాంటి వాటిలో బిజీ అవుతామో చూడండి ఒకసారి. లూకాసు వార్త 14:15-20. లూకాసు వార్త 14:15-20 వచనం త్వరగా. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లా నేను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండి. ఎవరా మనుషుడు? దేవాతి దేవుడి గురించి చెప్తున్నాడు అనమాట. ఓకే, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది. చదవమ్మా. రండి అని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. పొలం కొనాలండి, లేకపోతే ఎండిపోతుంది, అందులో పంట చూడకపోతే, అది సరిగ్గా చేయకపోతే అది ఇలా అయిపోతుందండి, అలా అయిపోతుందండి. కానీ కరెక్టే, నువ్వు నీ పని చేసుకోవాలా, నీ పని గుర్తుపెట్టుకోండి, నీవు నీ పని చేసుకోవాలా. కానీ ఎప్పుడైతే సృష్టికర్త పిలిచాడో అన్నీ వదిలి రావాల్సిందే. ద క్రియేటర్ కాల్స్, స్టాప్ ఇట్. ఆ బిజినెస్, ఆ ఫ్యాక్టరీ వదిలేసి వచ్చేసాయి. ఎవరు పిలిస్తే? సృష్టికర్త పిలిస్తే. ద క్రియేటర్ కాల్స్, స్టాప్ ఇట్. ఆయన ఇజ్రాయెల్తో ఏం చెప్పాడో తెలుసా? మీరు కానాను వెళ్ళినప్పుడు, వచ్చేసినప్పుడు మీరేం చేస్తారో తెలుసా? 5 సంవత్సరాల తర్వాత 6వ సంవత్సరం మీరు పంటనే పండించొద్దు. మరి ఎలా ప్రభు అంటే, 7వ సంవత్సరం మీరు విశ్రాంతిగా ఉండి, 7వ సంవత్సరం ఎలాగా అంటే ఆయన ఏమంటాడో తెలుసా? 6వ సంవత్సరం ఉంటుంది కదా, 6వ సంవత్సరం మీకు 3 రెట్లు పంటేస్తాడంట. అది 7వ సంవత్సరం సరిపోతుంది, 8వ సంవత్సరం సరిపోతుంది, 9వ సంవత్సరం నుంచి మళ్ళీ మీరు పంట వేసుకోండి అంటాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? సృష్టికర్త ఎప్పుడైనా వదిలేమన్నాడంటే నీకు అక్కడ ₹1,00,000 లాస్ వస్తుందా? దేవుడు వదిలేమన్నాడంటే అర్థం ఏంటి? నీకు 10 లక్షలు ఇవ్వబోతున్నాడు అనమాట. సంథింగ్ ఎల్స్. మరి పొలం పాడైపోతుంది. అందుకనే ఏది ముఖ్యం, అప్పుడప్పుడు దేవుడు కొన్ని పిలుస్తాడు, అలాగా పరీక్షిస్తాడు. మరి ఈరోజు ఎలాగా? నో 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 డూ ఇట్. చదవమ్మా. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి చూడండి, పెళ్ళైంది కరెక్టే, వంకలు అనమాట ఇవన్నీ. నేను పెళ్ళైంది, నేను రాను. నో 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 బీ కేర్ఫుల్. చదువు. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి, చదవమ్మా, తన యజమానునికి తెలియజేయగా. ఇవన్నీ కూడా సాకులు, బిజినెస్ అని, అదని, ఇదని. ఇంకొకరేమో ఎద్దులు కొన్నారు. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. బాబు, ఎడ్లు కొన్నానయ్యా, నేను పరీక్షించే పిచ్చి పంపించేస్తాడు. నేను పరీక్షించుకుంటే మంచి వస్తాయి, లేకపోతే 1 లీటర్ వస్తుంది. పొలం పరీక్షించుకుంటే 5 లీటర్లు వస్తాయి. ఎలాగా మరి? నువ్వు ఈ టైంలో పిలిస్తే ఎలాగా? దేవా, నీకు అర్థం చేసుకోవాలి నువ్వు. కానీ దేవుడు పిలిస్తే వచ్చేయి, ఒక్కోటి 50 లీటర్లు ఇస్తాయి. God calls, come man. వాళ్ళ పిలిస్తే, వీళ్ళ పిలిస్తే లేట్ చేయి, సాకులు చెప్పు. సృష్టికర్త పిలిస్తే సాకులు చెప్పక, గుడికి రావడానికి, ప్రార్థించడానికి, స్తుతించడానికి సాకులు చెప్పక. డోంట్ టెల్ రీజన్స్ when it comes to God. That's what the Bible says. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి అయ్యా, శోధనలో పడకుండా ఎలాగ మేము నిలకడకుండాలో మాకు ఈ బోధించావు. కాబట్టి మేము నిలకడకుండా కృప మాకు దయచేయండి. ఇదిగో ఎవరైతే కుడి హస్తం పెట్టుకున్నారో ఇప్పుడే వారిని ముట్టండి. లార్డ్, విజిట్ దెర్. ప్రభావం గల సంవత్సరము భూమి నీ యొక్క మహిమతో నిండి ఉన్నదయ్యా. నీ నామాన్ని ఏమడిగినా భూమిలో ఎక్కడున్నా వారిని తాకుతావు. లార్డ్, the earth is filled with your glory. So if I take your name and pray for any person at any place, you are going to visit him and heal him now. నజరేయుడైన యేసయ్యా, తల నుంచి అరికాలు వరకు గెడ్డలు, కణుతులు, రక్తస్రావము,
గర్భఫలము లేని యొక్క పరిస్థితి, వివాహము లేదు, ఉద్యోగం లేదు, ఇదిగో ప్రతి వ్యాధిని ముట్టి స్వస్థపరచండి. ఈ చేతులు లేమి చూడని చేతులుగా వాటిని ఆశీర్వదించండి. వారి వ్యాపారాలను, ఉద్యోగాలను, వారి చేతిలో కొంచెమున్నా ఆ కొంచెము పిండి ఆ నూనె అయిపోకుండా అద్భుత రీతిగా కుటుంబం అంతా కడుపారా తిని ఇతరులకు పెట్టి నా గిన్నె నుండి పొరులుందని చేసేటట్లు ఆ చేతులను ఆశీర్వదించండి అయ్యా. సూపర్ న్యాచురల్ ఫైనాన్సెస్ ఇన్ దేర్ హ్యాండ్స్. నా జరడ నేస్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.